మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ సీఎం రేస్ల పంచాయతీ క్వశ్చన్స్ బంద్ చేసేయండి. అదే అంటున్నా, మీకు క్లియర్ ఇస్తున్నా, మీకు ఇస్తా మీకు సీఎంది అడిగారు కదా, మీరే అడిగారు కదా, సీఎం ఇంకో ఆ సీఎం ఈ సీఎం. మీరు మళ్ళీ చెప్తున్నా, విన్నారా? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఉంటాడు. ఆయన ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయరు. డిస్టర్బ్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ప్రయత్నాలు చేస్తలేరు. ఊహాగానాలకు స్వస్తి పలకండి. ఇలాంటి ప్రశ్నలు అడుగుడు కూడా బంద్ చేయండి. 5 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ సేఫ్లా ఉంటాము. 5 ఏళ్ళు గవర్నమెంట్ ఇక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. ఆ క్యాబినెట్ మినిస్టర్లు వాళ్ళే ఉంటారు. ఎప్పుడన్నా వాళ్ళ శాఖలు మార్చుకోవాలని అనుకుంటే మార్చుకుంటే తప్పేం లేదు. ఇంకా 6 శాఖలు ఉన్నాయి, ఇంకా 6 మంది మంత్రులు ఉన్నారు. బహుశా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీఆర్ గారు, ఖార్గే గారు కూర్చొని 2 నెలలో 3 నెలలో అటో ఇటో అది కూడా క్లియర్ చేసేస్తారని నేను అనుకుంటున్నా. విన్నారా? కాబట్టి ఎక్కడ లేదు, ముఖ్యమంత్రి గారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు ఎంటైర్ టీమ్ మినిస్టర్స్ అందరు కూడా వాళ్ళ శాఖల్లో ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలి, 9 ఏళ్ల పరిపాలన బీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క లోపాలను, వాళ్ళ పరిపాలనలో లోపాలను సవరించుకుంటూ, ఆర్థిక ఇబ్బందులను సవరణ చేసుకుంటూ, ఎప్పుడప్పుడు కాంట్రాక్టర్లలో గతంలో మునిగిపోయిన వాళ్ళని బతికిస్తూ, మళ్ళీ కొత్త కాంట్రాక్టర్లను బతికించుకుంటూ ప్రజా పరిపాలన అందిస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. దీంట్లో చాలా స్పష్టంగా మీ ద్వారా యావత్తు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.